కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఖాళీ సిలిండర్లతో సిపిఎం నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలంటూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో సిపిఎం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే ఇష్టానుసారంగా పెంచుతున్న గ్యాస్ ధరలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగం పెంచిందని, అందులో భాగంగానే పేద ప్రజలను ఇబ్బందులు పెడుతూ గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచి కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించకపోతే రాబోవు రోజుల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోదరి సోదరులారా, కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలు జరుపుతా ఉంది. అందులో భాగంగానే కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద ఆర్థిక భారాలు మోపుతా ఉంది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలందరూ సంఘటితమై కేంద్ర ప్రభుత్వ విధానం పైన నిర్ణయం తీసుకొని పోరాటాలకు సిద్ధం కావాలని ఈరోజు నిన్న సిపిఎం ఇతర వామపక్ష పార్టీలన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్త పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధరలు వాటంతట అయ్యే పెరుగుతా ఉన్నాయి కాబట్టి మనం ఏమి చేయలేము అనేటటువంటి నిస్సహాయ స్థితికి, నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు. మహా ప్రభుత్వాలే ప్రజలు తెలుసుకుంటే ప్రజా చైతన్యంతో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వాలను కూలగొట్టాలి అనేది మన ఉద్దేశం కాదు, కానీ ప్రజల మీద అసౌకర్యాలు కల్పిస్తూ ఉద్దేశపూర్వకంగా భారాలు మోపటం అనేది ఇది ప్రజాస్వామ్య పరిస్థితికి విరుద్ధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ధరలు తగ్గించడం అనేది న్యాయం. కానీ ఒక పక్కేమో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతాయి, కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలేమో రేట్లు పెంచుతాయి. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కాదా? లేదంటే పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేయటం కాదా? ఇవాళ ప్రభుత్వాలు ఉన్నది ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వాలుగా ఉండాలి, గాని ప్రజలను కొట్టి, పేదలను కొట్టి, పెద్దలు కొట్టేటటువంటి విధానాలు తీసుకోవడానికి ఉన్నాయా ఈ ప్రభుత్వాలు అని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలుగా ఉన్నటువంటి అంతా కూడా ఇవాళ పడుతున్నటువంటి ఆర్థిక భారాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఒక గ్యాసే కాదు, పెట్రోలు, డీజిల్ ఇవి కూడా విపరీతంగా పెరగటానికి అవకాశం ఉండే పద్ధతిలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నిర్ణయాలు మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ మనం ఉద్యమాలు, పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నది. ఇదే కాదు, ఒక పక్క బడ్జెట్ లో నీళ్లు తగ్గించి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి నిధులని సంక్షేమ పథకాలకు తగ్గించి పెడుతున్నటువంటి స్థితిని కూడా మనం గతంలో చూసాం. అదే వారసత్వాన్ని ఇప్పుడు కొనసాగించడానికి చిన్న చిన్నగా అన్ని రకాల భారాలు మోపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాలని ప్రజలందరూ చైతన్యవంతంగా, సంఘటితంగా ఉద్యమించి పోరాటం చేసి ప్రభుత్వాల యొక్క మెడలు వంచి మన సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఎట్లయితే సుంకాలు విధించి వెంటనే వెనక్కి తీసుకున్నాడో, ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ పెంచినటువంటి గ్యాస్ ధరలను తగ్గిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.